చంద్రబాబు నాయుడు రికార్డు బద్దలుకొట్టడం ఇప్పుడున్న రాజకీయ నాయకులకి సాధ్యమా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత. 2 సార్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్గా వ్యవహరించారు. దేశంలో ముఖ్యమంత్రుల్లో ఒక విజనరీ లీడర్గా గుర్తింపు పొందారు. ఇన్ని ఘనతలు సాధించిన ఏకైక నేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావన వస్తుందంటే, సరిగ్గా 47 ఏళ్ల క్రితం మార్చి 15వ తేదీన తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. ఆ విషయాన్ని బాబు గారు కూడా ఇప్పుడు ఆ జ్ఞాపకాలని ఒకసారి నెమరేసుకున్నారు. ఈ స్వచ్ఛ ఏపీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ అంశాలు గుర్తు చేశారు. 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాలి అని కోరిన నేపథ్యంలో చంద్రబాబు గత అనుభవాల్ని గుర్తు చేసుకున్నారట. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను, తన జీవితం ఎంత అలుపెరగని పోరాటాలు చేశానని గుర్తు చేశారు. 47 ఏళ్ల నుంచి ఎంతో పనిచేశాను, రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే రెట్టింపు పనిచేస్తాను, అయితే అందుకు ప్రజల సహకారం కావాలి. విజన్ 2047 ఏపీకి దేశంలో నెంబర్ 1గా చేస్తాను 2047 నాటికి అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అంటే ఇప్పుడు ఇదే చర్చ. ఇన్నాళ్ళ రాజకీయ ప్రస్థానం అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు. అంటే ఈ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రిగా చేసిన ప్రస్తావన, ప్రతిపక్ష నేతగా చేసిన ప్రస్తావన అసెంబ్లీలో ఎన్నాళ్ళు ఉన్నది ఖచ్చితంగా ఎవరికి ఉండదు. ఆయన తోటి వాళ్ళు ఉన్న మంత్రుల వరకు అక్కడ వరకే ఆగారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకులే. కాకపోతే ఆ స్థాయి పదవి అనుభవించలేదు కాబట్టి సరిపోరు. కానీ భవిష్యత్తులో ఈ స్థాయి రికార్డును ఎవరు బద్దలు కొడతారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.